హెల్బాయ్ బెట్టా ఫ్రైస్ డే 15 రోజు వీడియో అప్లోడ్ చేయడంలో కొంచెం డిలే అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరు కంటైనర్స్ చూసుకోవచ్చు. ఫ్రైస్ అన్నీ నీట్గా అయితే హెల్దీ సైజులో అయితే ఉన్నాయన్నమాట. అండ్ వాటి కోసం ఇక్కడైతే ఒక టబ్ కూడా రెడీ చేసి పెట్టాను. 40 లీటర్స్ కెపాసిటీ ఉన్న టబ్. ఇంకా స్టోర్లోనే కింద అయితే ఇట్లా ర్యాక్ మీద అయితే పెట్టేసుకున్నాను. దీంట్లో వచ్చేసరికి యూస్ చేసింది మినరల్ వాటర్, మన బెట్టా ఫ్రైస్ ఉన్న కంటైనర్లో అండ్ ఈ టబ్లో ఉన్న వాటర్ రెండు సేమ్ అనమాట. దీంట్లో కూడా ఆల్మండ్ లీవ్స్ ఎక్స్ట్రాక్ట్ కూడా యాడ్ చేశాను. బెట్టా ఫ్రైస్కి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట సర్వైవ్ అయిపోవడానికి. అండ్ మీరు క్లోజ్లో చూపిస్తే చూడండి ఫ్రైస్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోద్ది టబ్లో. అవన్నీ వచ్చేసరికి బెట్టా ఫ్రైసే. దగ్గర దగ్గర 150 నుంచి 300 బెట్టా ఫ్రైస్ ఉంటాయి లెక్క పెడితే ఇండివిజువల్గా. అన్నీ మన దగ్గర ప్రాపర్గా ఎటువంటి మోర్టాలిటీ లేకుండా గ్రో అవ్వాలి అంటే చాలా కేర్ఫుల్గా, అంటే కేర్ తీసుకుని టైం టు టైం ఫీడింగ్, టైం టు టైం క్లీనింగ్, టైం టు టైం వాటర్ చేంజ్ అన్నట్టు చేసుకుంటూ ఉంటే ఫ్రైస్ ఆటోమేటిక్గా బతికేస్తాయి అనమాట. బట్ వీడియో అప్లోడ్ చేయడంలో కొంచెం లేట్ అయితే అయిపోయింది వేరే పనుల మూలంగా. టబ్లో అయితే మొత్తం ఫ్రైస్ అన్నిటిని అయితే స్లోగా రిలీజ్ చేస్తాను. డే 10 ఆర్ డే 15కి మనం ఫ్రైస్ని పెద్ద కంటైనర్లో షిఫ్ట్ చేసేసుకుంటే వాటిలో గ్రోత్ అనేది కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి లైవ్ ఆర్టిమియా ఇంటి దగ్గర హ్యాచ్ చేసి ఇంకా డైరెక్ట్ కవర్లో ప్యాక్ చేసుకుని అయితే ఇంకా బెట్టా ఫ్రైస్కి మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ లెక్క అయితే ఫీడింగ్ అయితే ఇచ్చేస్తున్నాను.